హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమలో దొరికేటువంటి కాకరకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 3 ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్నటువంటి 3 ఉల్లిపాయలు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కాసరకాయలను యాడ్ చేసుకోవాలి. ఇవి ఓన్లీ రాయలసీమలో మాత్రమే దొరుకుతాయండి. చిన్న చిన్న కాసరకాయలు. ఇవి సీజనల్ అండి. ఇవి చాలా హెల్త్‌కు చాలా మంచివి. డయాబెటిస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు వీటిని. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, రైస్‌లోకి ఎందులోకైనా గూడా చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా కాసరకాయలన్నిటిని వేసుకొని ఇందులోకి కాస్త పసుపు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఆలోగా మనము ఒక మిక్సీ జార్‌లోకి ఎండు కొబ్బరిని వేసుకొని, తురిమినటువంటి ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కాస్త వాటరేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఆ పేస్ట్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులోనికి కాసరకాయ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని మంచిగా కలుపుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. దీనికి ఒక టీ గ్లాసు వాటర్‌ని మనము యాడ్ చేయాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి ఒక్క విజిల్ వేయించుకోవాలి మనము. సిమ్‌లో పెట్టేసి ఒక్క విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారవుతుంది. ఇది చపాతీకి కానీ, రోటీకి కానీ, రైస్‌లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ వైపు దొరికితే ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా చాలా బావుంటుంది. తర్వాత లాస్ట్‌లోని మనము కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇది చ చేదుగా గూడా ఉంటుందండి కాస్త. బాయ్ అండి.